హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. మృణాల్ ఠాకూర్ ఈ మేకప్ లుక్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి స్కిన్ కేర్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి ప్రైమర్ అప్లై చేస్తున్నాను. ఏ మేకప్ కైనా ప్రైమర్ అనేది చాలా కంపల్సరీ. బేస్ మేకప్ వచ్చేసి ప్రైమర్ అప్లై చేసిన తర్వాతనే కన్సీలర్ లేదా ఫౌండేషన్ అప్లై చేయండి. పిగ్మెంటేషన్ నుండి ఇలా డార్క్ స్పాట్స్ ఉంటే కన్సీలర్ అప్లై చేయండి, లేదనుకుంటే ఓన్లీ ఫౌండేషన్ అప్లై చేసినా సరిపోతుందండి. ఓకేనా. ఇక్కడ నాకు వచ్చేసి డార్క్ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి నేను కన్సీలర్ తోని కవర్ చేసి ఆ తర్వాత బ్లెండ్ చేస్తున్నాను. బ్లెండింగ్ అనేది చాలా కంపల్సరీ అండి. ఓకేనా. చూస్తున్నారు కదా, బ్లెండ్ చేసిన తర్వాత కూడా కన్సీలర్ అప్లై చేసిన తర్వాత కూడా ఇక్కడ కొద్దిగా అనేది స్పాట్స్ అనేవి కనబడుతుంది. ఆ తర్వాత నేను ఫౌండేషన్ అనేది అప్లై చేస్తున్నాను. మరీ పర్ఫెక్ట్ గా బ్లెమిషన్స్ కనపడకుండా కవర్ చేయాలంటే కలర్ కరెక్టర్స్ అనేవి ఉపయోగించాలండి. ఓకేనా. నేను అవి ఉపయోగించట్లేదు. ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి నేను ఫౌండేషన్ అప్లై చేసి బ్లెండ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి లూజ్ పౌడర్ తోని సెట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది మన బేస్ మేకప్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్లష్ అనేది అప్లై చేస్తున్నాను. చూస్తున్నారు కదా, లైట్ పింక్ కలర్ లో ఉంది నా దగ్గర. ఈ షేడ్ అనేది డార్క్ పింక్ కూడా ఉంది, కాకపోతే నేను వచ్చేసి లైట్ పింక్ కలర్ అనేది ఈ షేడ్ అప్లై చేశాను. ఆ తర్వాత వచ్చేసి ఐబ్రోస్ అనేది ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు ఐ మేకప్ వచ్చేసి క్రీజ్ బిల్డ్ చేస్తున్నానండి. మృణాల్ ఠాకూర్ చాలా సింపుల్ మేకప్ అనేది క్రియేట్ చేశారు. తను చూస్తున్నారు కదా, గోల్డెన్ ఐ మేకప్ కనబడింది నాకైతే. నేను ఎంత అబ్జర్వ్ చేసానో అలాగే నేను మేకప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. గోల్డెన్ ఐ షాడో తీసుకొని ఐలిడ్ పైన అప్లై చేస్తున్నాను. చూస్తున్నారు కదా. ఆ తర్వాత వచ్చేసి స్విస్ బ్యూటీ జెల్ ఐలైనర్ తీసుకొని ఐలైనర్ అనేది డ్రా చేస్తున్నాను. మృణాల్ ఠాకూర్ ఐలైనర్ అనేది ఎలా డ్రా చేశారో నేను ఎగ్జాక్ట్లీగా అలాగే డ్రా చేయడానికి ప్రయత్నించాను. ఓకేనా. చూడండి మీరు కూడా. ఒకవేళ మీకు ఎగ్జాక్ట్లీగా అనిపిస్తే లైక్ చేయండి. ఓకేనా. చూస్తున్నారు కదా, ఇలా ఐలైనర్ తో ఐలైనర్ డ్రా చేశాను. చాలా బ్యూటిఫుల్ గా వచ్చేసింది, ఒకేసారికి వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కాటుక అప్లై చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, కాటుక పెట్టుకుంటే కళ్ళకు అదొక అందం అన్నమాట. ఓకేనా. ఈ లుక్ లో కూడా నాకు కాటుక కనబడింది, అలాగే నేను కూడా కాటుక అప్లై చేశాను. ఆ తర్వాత వచ్చేసి బ్లాక్ ఐ షాడో తీసుకొని లోవర్ లాషెస్ కింద అప్లై చేస్తున్నాను. అప్లై చేసి స్మచ్ చేశాను అన్నమాట. చూస్తున్నారు కదా, కళ్ళు ఎంత పెద్దగా కనబడుతున్నాయో. చాలా బ్యూటిఫుల్ గా కనబడతాయండి. కళ్ళు పెద్దగా చాలా అట్రాక్టివ్ కనబడతాయి. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ గా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మస్కారా అప్లై చేస్తున్నాను. ఓకేనా. మస్కారా అప్లై చేసేస్తే ఆల్మోస్ట్ మన ఐ మేకప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే. మీకు డైలీ వేసుకోవడానికి ఎలాంటి మేకప్ వేసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి మేకప్ వేసుకోవాలి అని మీరు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తుంటాను. ఓకేనా. పదండి ఇప్పుడు టాపిక్ లోకి వచ్చేద్దాం. ఇప్పుడు వచ్చేసి లిప్ లైనర్ తీసుకొని లిప్స్ కు అవుటర్ లైన్ డ్రా చేశాను. న్యూడ్ లిప్స్టిక్ షేడ్ అనేది అప్లై చేస్తున్నాను. ఎందుకంటే ఆ వీడియోలో ఆ ఫొటోస్ లో మృణాల్ ఠాకూర్ చాలా లైట్ లిప్స్టిక్ అప్లై చేసింది. అలాగే నేను కూడా ఓవరాల్ గా ఈ లుక్ అనేది ఇలా కంప్లీట్ చేశాను. ఓకేనా. ఇప్పుడు డ్రెస్ స్టైల్ చేద్దాం పదండి. ఓవరాల్ మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది నాది. ఇక్కడ ఈ డ్రెస్ అనేది నేను అమెజాన్ నుండి మింత్రా నుండి ఆర్డర్ చేశాను. ఓకే, అమెజాన్ నుండి అది. ఓకేనా. చూస్తున్నారు కదా, ఓవరాల్ గా